కేరళలో ఎంపాక్స్ కలకలం రేగింది. యూఏ నుంచి మల్లపురం వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్లో ఉంచినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కాగా ఇది దేశంలోనే రెండో ఎంపాక్స్ కేసు. మొట్టమొదటి కేసు ఢిల్లీలో నమోదైంది. నిజామాబాద్ పోచమ్మ గల్లీలో శ్రీ రవితేజ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన 63 అడుగుల మట్టి వినాయక విగ్రహ నిమజ్జనం బుధవారం రాత్రి జరిగింది. నగర మేయర్ దండు నీతి కిరణ్ ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పంచామృతాలతో ప్రారంభించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 ఏళ్ల స్వర్ణోత్సవ సభల లోగోను పూర్వ ప్రస్తుత పీడీఎస్యూ నాయకులు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పార్క్ వద్ద ఆవిష్కరించారు. బోధన్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల ఉన్నత పాఠశాలను బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. బుధవారం కళాశాల చేపట్టాల్సిన మౌలిక వసతులపై చర్చించారు. అంతర్జాతీయ బాక్సర్ జిల్లాకు చెందిన నిఖత్ జరీనాకు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ జితేందర్ బుధవారం డీఎస్పీగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 8న నిర్వహించే గరుడ వాహన సేవ ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష జరిపారు. ఆ రోజున భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉండడంతో వారికి తాగునీరు, పాలు, అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ ఆలయంలో బుధవారం జాతర శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఆలయంలో ప్రతిష్ఠించిన జెండాను ముందుగా సిన్నపల్లి గడిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి శోభయాత్రగా గోలన్మన్ మీదుగా పులాంగ్ సమీపంలో ఉన్న స్థలంలో ప్రతిష్ఠించారు.